హుస్నాబాద్ గౌరవం పెరిగేలా మున్సిపల్ పాలకవర్గం మరియు అధికారులు పనిచేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై అవగాహన మరియు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ సభ్యుల సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించి మాట్లాడుతూ, నేను 2009 నుంచి 2014 మధ్య పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహకారంతో వేములవాడ, జమ్మికుంట, హుజురాబాద్, హుస్నాబాద్ గ్రామాలను నగర పంచాయతీలుగా అప్గ్రేడ్ అయ్యాయని, తర్వాత 3 మున్సిపల్ కౌన్సిల్లో పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమంలో 10 అంశాలలో రూపొందించిన కార్యక్రమాలతో పాటు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసి హుస్నాబాద్ పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ గా రూపొందించాలని, ప్రజల భాగస్వామ్యంతో ఇతర అభివృద్ధి పనులను నిర్వహించాలన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హుస్నాబాద్ లో రాజకీయాలకు అతీతంగా విద్య, వైద్యం, పర్యాటకం అభివృద్ధిలో 250 పడగల ఆసుపత్రి నిర్మాణం ఉందని, పీజీ విద్యార్థులు ఇందులో వైద్యం అందిస్తారని, ఇంజనీరింగ్ కళాశాల, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్త చెరువు, అర్బన్ పార్క్, 4 వరుసల రహదారి తదితర అభివృద్ధి చేశామని, 12, 13 వార్డుల్లో నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని, పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని, పట్టణ ప్రముఖుల నుండి సలహాలు తీసుకొని ప్రజలపై అదనంగా పనులు వేయకుండా మున్సిపల్ ఆదాయం పెంచుకొని 110 మంది మున్సిపల్ ఉద్యోగులు అందరూ పనిచేస్తూ పట్టణ అభివృద్ధి చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆదాయం పెరిగేలా బ్యాంకు లింకేజీ అందించామని, స్టీల్ బ్యాంకును ఉపయోగించి ప్లాస్టిక్ నిరోధించాలని, నర్సరీలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వానికి మరింత దగ్గరగా అయ్యేలా రూపొందించిన కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అని, ఈ కార్యక్రమంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ నెల 12వ తేదీ గురువారం నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సర్పంచ్లకు, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి హాజరు కావాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను చేపడతామని, 250 పడకల ఆసుపత్రి నిర్మాణంతో ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందుతాయని, గర్భస్థ క్యాన్సర్ రాకుండా వేసే వ్యాక్సిన్ 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య గల బాలికలకు అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ను మరి అభివృద్ధి స్వరంగా కానీ, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు, ఈ ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది అనే ఆలోచనతో, ఎందుకంటే మనకు అనేకమైన విద్య, వైద్యము, అదేవిధంగా పర్యాటక రంగాలకు సంబంధించినటువంటి స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ పరంగా తీసుకున్నాం. ఎదురుగానే 6 అంతస్తులతోటి మరి 250 పడకల ఆసుపత్రి, పీజీ కాలేజ్ తోటి నిర్మాణం కొనసాగుతూ ఉంది. పక్కనే జిల్లాల గడ్డ దగ్గర ఒక అర్బన్ ఫారెస్ట్ మీద మరి పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది నిర్మాణం. ఎల్లమ్మ చెరువుతో పాటుగా పల్లె చెరువు, కొత్త చెరువుతో పాటుగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి, అదేవిధంగా పట్టణంలో ఇక్కడి నుంచి మనకు రాను పోవడానికి కరీంనగర్ సంబంధించిన రాజీవ్ రహదారి, అక్కన్నపేట 4 లైన్ల రహదారికి సంబంధించి కానీ, త్రాగునీటికి శాశ్వతంగా కొన్ని వార్డులు, ఇప్పుడు ఉదాహరణకు 12, 13 లాంటి వార్డుల్లో కొంత నీటి ఎద్దడి ఉంది. అక్కడ కూడా నీటి సమస్య పరిష్కారం చేసే అంశం కానీ, ఈ విధంగా కొంత మరి సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా ప్రత్యేక ప్రాధాన్యత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. మిత్రులు కొంతమంది చైర్మన్ గారికి ఒక కాగితం ఇచ్చినారు. పట్టణంలో కుక్కల బెడద కానీ, పందుల బెడదకు సంబంధించి ఇది దాని కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలని నేను పాలకవర్గాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు సదుపాయాలు కలగజేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచడానికి మరి స్వచ్ఛత లేదా ఇతరత్ర మౌలిక సదుపాయాలు కలిగజేయడంలో మీరంతా కూడా మీరు వచ్చేటువంటి జనరేషన్ అప్రిషియేట్ చేసే, ప్రశంసించే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రజలు, హుస్నాబాద్ ప్రజలు ఆశీర్వదించి మీరు హుస్నాబాద్ని అభివృద్ధి చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ గెలిపించినారు. ఈ రోజు నుంచి మీ బాధ్యతగా హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి అహర్నిశలు శ్రమ పడుతూ అన్ని రంగాల్లో నేను మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మరి నిష్పక్షపాతంగా 20 వార్డులను పెరుగుతున్నటువంటి ఏరియాలకు అనుగుణంగా మరి మనం అందరం కూడా కలిసి దీన్ని అభివృద్ధి చేసుకుందాం. పట్టణంలో చాలామంది అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. వారందరి ఆలోచన సహకారం తీసుకొని
మరి పట్టణ ప్రముఖులందరితో కూడా ఒకసారి మాజీ కౌన్సిలర్లు, మాజీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కూడా ఒకసారి పిలిచి మీరు చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళతో కూడా ఒక చర్చ చేయండి. ఉద్యోగాలు పనిచేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక్కొక్క దశలో నేను ఎక్కువ మీకు పూర్తిగా స్వేచ్ఛనిస్తాను, నేను ఎక్కువ జోక్యం చేసుకోకుండా మీరు ఎప్పుడైనా ఏదైనా కాగితం చేసి మాకు కావాలని తెచ్చిస్తే తప్ప మీకు మీరుగానే స్వయంగా స్థానిక సంస్థల వాళ్ళు స్వయంగా ఎదగడానికి ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని మనందరినీ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే నేను సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉంటుంటే ఈ 15-20 ఏళ్ల కింద నుంచి ఇంటి రెసిడెన్షియల్ పేరు మీద పర్మిషన్ తీసుకున్నారో వాళ్లకు సంబంధించి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి కమర్షియల్ అడాప్షన్ వస్తుంది. ఒకటి మిషన్ భగీరథకు సంబంధించి నేను కమిషనర్ గారిని, చైర్మన్ గారిని వేదిక మీద కోరుతున్నా. ఏసీఎల్బీ గారు కూడా ఒక్కొక్క మిషన్ భగీరథ కనెక్షన్లు వాళ్ళకు ఉన్నా లేకున్నా 4-5 కనెక్షన్ల పేరు మీద బిల్లులు వస్తున్నాయని తెలిసింది. దయచేసి మున్సిపాలిటీ తరఫున ఒక సర్వే చేసి ఎవరి ఇంటి మీద వాస్తవంగా 2-3 నెలల వరకు కూడా 2-3 నెలలకు బిల్లు కట్టిపోయండి, లేదా ఒకే నెలలో ఉంటే మిగతా అన్ని కూడా దాని పద్ధతి తీసి అటు అన్నింటినీ రికార్డు నుంచి తొలగించి ఆ వాడుతున్న నల్లాకు అనుగుణంగా పాత బకాయిలకు కూడా ఏదైనా స్లాబ్ ఇచ్చి కొత్తగా రెగ్యులర్గా వాటర్ పేమెంట్ వచ్చే విధంగా మున్సిపాలిటీ కూడా కొంత ఆదాయం ప్రజల మీద పన్నులు వేయకుండానే ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారో కొంత మీకు ఇంకా శానిటేషన్ పబ్లిక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. శానిటేషన్ అనేది చాలా అవసరం. దోమల నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకోవాలి. ఇట్లా రకరకాల మున్సిపాలిటీ అంటే ఇవాళ ఇది తీసేస్తే మళ్ళీ రేపు అక్కడ చెత్త పడుతుంది కాబట్టి అది ఎప్పుడు నిరంతరం పనిచేయాల్సిందే. ఆ విధంగా పనిచేయడానికి మీరు ఎప్పుడు కూడా అప్రమత్తంగా అధికారులను సిబ్బంది సమావేశం కూడా ఒకటి పెట్టుకోండి. నేను కూడా ప్రతి ఒక్కరికి గతంలో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగం ఏడే చేస్తారు ఏమున్నది లెక్క లేదు కావచ్చు, కానీ ఇప్పుడు 110 మందికి సంబంధించి వాళ్ళ విధి నిర్వహణలకు సంబంధించి ఒక జాబ్ చార్ట్ ఇస్తారు. ఆ జాబ్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు ఆ పరిధిలో వాళ్ళదే బాధ్యత. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా వాళ్ళ మీదనే సరి అయినటువంటి విధంగా చర్య తీసుకునే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజల అవసరాలను తీర్చే విషయం లోపల ఉద్యోగులు కూడా నూతన పాలక వర్గాన్ని సహకరించి సక్రమంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా మరి మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలు అనేక తీసుకుంటా ఉంది. టౌన్లో నేను నియోజకవర్గంలోనే స్టీల్ బ్యాంక్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక కార్యాచరణ తీసుకొని ముందుగా పోతా ఉన్నాం. దాన్ని అమలు చేయడం కానీ మిగతా ప్రైవేట్లో కూడా ఎక్కడైనా ఫంక్షన్లు ఎక్కడైనా ప్లాస్టిక్ను వాడకుండా చూడడం కానీ రేపటి వర్షాకాలానికి ఇప్పటి నుంచే నర్సరీస్ రేజ్ చేసి ఊరంతా పచ్చగా కనబడేటట్టుకి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి ఆ మొక్కను పెంచే విధంగా వారిని చైతన్యం చేయడం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల లోపల ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతాను. పాలకవర్గమో మంత్రో పనిచేస్తే ఈ కార్యక్రమాలను అయ్యేటివి కాదు. కానీ నేను హుస్నాబాద్ ప్రజలందరికీ పేరు పేరున కోరుతా ఉన్నా, హుస్నాబాద్ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కానీ హుస్నాబాద్ వాతావరణ, సామాజిక అన్ని రకాల మరి బాగుండాలనే అటువంటి ఆలోచన ప్రకారంగా పర్యావరణ పరంగా ఇతరత్ర కూడా అన్ని రకాలుగా ఉండడానికి కొరకు అందరూ సహకరించామని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మరి హుస్నాబాద్ను అగ్రభాగాన నిలబెట్టడానికి శాసనసభ్యుడిగా తొలి మంత్రిగా నా బాధ్యత నిర్వహిస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరొకసారి